హాయ్. వెల్కమ్ టు డిజిటల్ ఇవాల్టి వీడియోలో మనం గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ టూల్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. నేను దానికోసం గూగుల్‌లోకెళ్తాను. గూగుల్‌లోకెళ్ళేసి ఇక్కడ గూగుల్ సెర్చ్ కన్సోల్ అని సెర్చ్ చేస్తున్నాను. అండ్ గూగుల్ సెర్చ్ కన్సోల్ యొక్క ఫస్ట్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో వెబ్‌సైట్ ఓపెన్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ ఇంప్రూవ్ యువర్ పెర్ఫార్మెన్స్ అని గూగుల్ సెర్చ్ అని ఉంది కదా! ఇక్కడ స్టార్ట్ నౌ అని ఉంది. క్లిక్ ఆన్ స్టార్ట్ నౌ. అండ్ ఇక్కడ మనకి యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అని చెప్పేసి ఉంటుంది. హావ్ యూ సీన్ ద యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్? యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అంటే ఇన్స్పెక్ట్ ఎనీ యూఆర్ఎల్ అనమాట. దీని అర్థం ఏంటి అంటే ఈ టూల్ ఏం చేస్తుంది అంటే మనం వెబ్సైట్లో రాసే ప్రతి ఆర్టికల్ లేదా ప్రతి పేజ్ డిజైన్ పేజ్ గూగుల్‌లో ఇండెక్స్ అవ్వాలి అంటే ఈ యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గూగుల్‌లో రాసే ప్రతి ఒక్క ఆర్టికల్ బాట్స్ వచ్చి స్కాన్ చేసుకొని వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. దానికి బదులుగా మనం ఈ యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ టూల్‌ని యూజ్ చేస్తే ఫాస్ట్‌గా ఇండెక్స్ అవుతదనమాట. దీనికోసం నేనేం చేస్తానంటే ఒకసారి నా వెబ్‌సైట్ ఏదైతే ఉందో వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేనిక్కడ. ఇట్స్ లోడింగ్. హ్మ్. హ్మ్. ఓకే. ఫైనల్‌గా వెబ్‌సైట్ అయితే ఓపెన్ అయింది. ఇందులో నేను ఏ టూల్‌ని ఇండెక్స్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇందులో టూల్స్ అని ఉంది కదా! టూల్స్‌లో నేను ఇది ఇండెక్స్ చేయలేదు. కాబట్టి నేను ఈ వర్డ్ కౌంటర్ అన్న టూల్ క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ లింక్ ఉంది కదా! పైన లింక్. ఈ లింక్‌ని పర్మలింక్ అంటాము. ఈ లింక్‌ని మనం కాపీ చేసుకొని అండ్ ఇక్కడికొచ్చేసి లింక్‌ని మనం వేయాలి. లైక్ యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్. ఏ యూఆర్ఎల్‌కి వెళ్దాం అనుకుంటున్నాము? కొత్త యూఆర్ఎల్. కొత్త యూఆర్ఎల్ ఏసాను అండ్ ఎంటర్. నౌ యూ కెన్ సీ యూఆర్ఎల్ ఈస్ ఆన్ గూగుల్. ఈ యూఆర్ఎల్ గూగుల్‌లో ఇండెక్స్ అయిపోయింది. ఇండెక్స్ అయిందా లేదా, బాట్ వచ్చి స్కాన్ చేసిందా లేదా అని క్లియర్‌గా మనకి ఇక్కడ చూపిస్తది. ఓకే. లెట్ మీ గో అండ్ డూ ఫర్ అనదర్ యూట్యూబ్ ట్యాగ్ జనరేటర్. మళ్ళీ యూట్యూబ్ ట్యాగ్ జనరేటర్‌కి సంబంధించిన లింక్ కాపీ చేసుకుంటున్నాను. అండ్ అగైన్ కమ్ హియర్, పేస్ట్, ఎంటర్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇండెక్స్డ్. ఒకవేళ ఇండెక్స్ అవ్వకపోతే ఏంటంటే మనకి గ్రీన్ కలర్ రైట్ మార్క్స్ అనేవి రావు. అప్పుడు మనం ఇక్కడ రిక్వెస్ట్ ఇండెక్సింగ్ అని ఉంది కదా! రిక్వెస్ట్ ఇండెక్సింగ్ పైన క్లిక్ చేయాలి. వితిన్ 1 మినిట్‌లో ఇండెక్స్ అవుతది. ఆ తర్వాత టెస్ట్ లైవ్ యూఆర్ఎల్ మీద క్లిక్ చేసినట్టు అవుతే అది ఇండెక్స్ అయిందా లేదా అని మీరు తెలుసుకోవచ్చు. ఓకే. ఇది అన్నమాట, చాలా సింపుల్ ఇది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.